ఇక తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టే తిరుగుతోంది. విలీనమా విమోచనమా అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమని బీజేపీ వేడుకలకు రెడీ అయిపోయింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ మరోసారి ఘనంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో 3వ ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఎప్పుడు సెప్టెంబర్ 17 వచ్చినా ఇదే రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాల్ని ప్రధానంగా బీజేపీ పార్టీ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ సంవత్సరంలో కూడా ప్రధానంగా దాదాపు 10 రోజుల ముందు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకల్ని జరిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే రేపు పెరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు విమోచన దినోత్సవం జరిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన నేరుగా అక్కడి నుంచి ఐటీసీ కాకతీయ హోటల్కి వెళ్తారు. ఇక్కడే ఈ నైటు బస చేయబోతున్నారు. అనంతరం రేపు ఉదయం 8 గంటలకు పెరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. పెరేడ్ గ్రౌండ్లో 8 గంటలకి జాతీయ జెండాని ఆవిష్కరించబోతున్నారు. ఈ వేడుకలకి ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రులైనటువంటి గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అదేవిధంగా మహారాష్ట్రకి సంబంధించినటువంటి మంత్రులతో పాటు అదేవిధంగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈ వేడుకలకి హాజరు కాబోతుంది. ప్రధానంగా ఒకవైపేమో బీజేపీ పార్టీ విమోచనం అంటుంటే మరొకవైపు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం విలీనం అంటూ కూడా ఉత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రేపు రక్షణ శాఖ మంత్రి ఏ విధమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారని చూడాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ ముందు నుంచి కూడా ఒకటే స్టాండ్ మీద ఉంది. అధికార పార్టీ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించాలంటూ కూడా బీజేపీ నేతలంతా కూడా పట్టుబడుతున్నారు. మరొకవైపు రేపు రక్షణ శాఖ మంత్రి కూడా ఈ అంశం పైన ఏ విధంగా ప్రసంగం చేయబోతున్నారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ముఖ్యంగా దీంతో పాటు ముఖ్యంగా పెరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా నిజాంల కాలంలో జరిగినటువంటి రజాకర్ల ఆకృత్యాలు కానీ హత్యాకాండలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్తో పాటు అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేడుకల్లో ప్రధానంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా పోరాట యోధులకు సంబంధించి సన్మాన కార్యక్రమాలు, అదేవిధంగా మరొకవైపు పెరేడ్ గ్రౌండ్కి ఆనుకొని ఉన్నటువంటి కంటోన్మెంట్ పార్కులో మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కూడా రాజ్నాథ్ సింగ్ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచన దినోత్సవాలు జరిపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17 చుట్టూ తిరుగుతోంది. విలీనమా విమోచనమా అంటూ మరోసారి సెప్టెంబర్ 17పై రాజకీయ రచ్చే కొనసాగుతోంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవమే అని బీజేపీ వేడుకలకు రెడీ అయింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లుగా రాష్ట్ర విమోచన దినోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ మరోసారి ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ కవాతు, సాంస్కృతిక నృత్యాలతో 3వ ఏట కూడా వైభవంగా హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.